ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పెనవేసుకున్న అనుభూతుల తరంగాలు. ఆకాశవాణి నాటకాల అద్భుత స్మృతులను తిరిగి స్ఫురణకు తెచ్చేందుకు వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వినబోతున్న నాటకం ఆకాశవాణి పట్నపురాణి తలపోటు నాటకం. రచన బీనాదేవి. సమర్పణ హైదరాబాద్ కళ్యాణి కళానికేతన్ సభ్యులు. ఇందులో బి భానుప్రకాష్, ఎం జయశ్రీ, ఎంఎన్ శర్మ, ఏకే శ్రీదేవి, సి రంగనాథం, సమ్మెట గాంధీ, వెర్నా కృష్ణార్జునరావు, సిహెచ్ లక్ష్మణస్వామి, కె చెన్నారావు, పి నాగేశ్వరరావు, డి సత్యనారాయణ, సత్యప్రియ, విష్ణుకుమార్, అబ్దుల్ పాల్గొన్నారు. వినండి పట్నపురాణి తలపోటు నాటకం. వాళ్ళకుండండి, అవతల అమ్మగారికి పానం బొత్తిగా బాగోలేదు. ఏదో కుక్కలు తిని ఓ మూల తొంగోకుండా ఒకటే గోల. అవును రే వెంకటేశా, అయ్యగారు ఇంకా రాలేదేట్రా? డాక్టర్ బాబుని కూడా తీసుకురమ్మని ఫోన్ చేసినానే, ఇంకా రాలేదేటి చెప్పమా. ఏటలా నొప్పులు పడుతున్న గొడ్డలా తిరుగుతావా? నువ్వు పోసేయంగానే చేతిలో పనులు లెగ్గేసి పారొస్తారేటి? ఈ బాబు వెళ్ళేసరికి డాక్టర్ బాబు ఖాళీగా ఉండొద్దా? వస్తారులే వాళ్ళకుండా. పాపం ఆ అమ్మ అలా బాధపడిపోతా ఉంటే నువ్వు నింపాదిగా చుట్టకాలతో కూకున్నావా? నీలాగా కళ్ళు తాగిన కోతినా గెంతుతాను. చాలు సాన్లే. చూడు రాములు, మనలో మనమాట. ఆ అమ్మకే జబ్బు లేదు. తినడం తొంగడం అదే జబ్బు. ఏం మాటలయ్యి, మనం ఇంతమంది ఉండగా ఆ అమ్మకు పని చేయాల్సిన కర్మేటి? ఓ పిచ్చి మోహమా, పని చేయడం కర్మ కాదే, ధర్మం. తిని కూసుంటే అదిగో ఆ అమ్మనాగా ఓతంకమ్మ నేనులాగా అయిపోతాం. నోర్ముయ్యరా, అయినా నాకు తెలియక అడుగుతాను, నీ పని ఏంట్రా? కుక్కల్ని చూసుకోవడం. మరి అలా చౌకొచ్చిన మేకలాగా అరుస్తా ఉంటే ఆ సంగతి చూడవే. ఏటే చూసేది? తెగ తిని జూలు పేకేసిన సింహాలాగా బలిసిపోయాయి. చిన్నది అరగక అరుస్తాయి, అరవనే. అయినా ఈ కుక్కల మీద నీ మీద ఎట్టిన డబ్బంతా దండగేరా. నువ్వు ఆ కుక్కలు కూడా దండగ మరి వ్యాపారమే. ఓ చెర్రి బాగులదానా, ఈ కుక్కలు కాపలా కనుకున్నావేటి? ఏటా ఆశకాలు, కుక్కలు కాపలా కాక మరెందుకు తిండి దండగా? ఆ మాటకొస్తే మన అందరూ దండగానే. ఈ డబ్బున్న వాళ్ళందరికీ ఇదో ఎర్రి. పెద్ద పెద్ద కుక్కలు ఉండాలా, అటుకో మనిషి ఉండాలా, అదంతే. ఆ ఊసలన్నీ నాకెందుకు గాని, అమ్మగారు ఎలా ఉన్నారో ఏంటో ఓ పారెళ్ళి చూసొస్తానుండు. పోయిరా, తెగిదే పోతున్నావు. అమ్మో, అయ్యో. ఏంటమ్మా కూర్చుంటే తగ్గనేదా? అయ్యగారు ఇంకా రాలేదు మరి. ఎప్పుడు వస్తారు? నా ప్రాణం పోయాక. అమ్మో. అయ్యో అట్లాంటి మాటలు అనకండమ్మా, వస్తా ఉంటారు. కూర్చుంటూ ఓర్చుకుంటమ్మా. ఏమిటే ఓర్చుకోవడం? ప్రాణం పోతూ నేనేడుస్తుంటే అసలు నువ్వు ఫోన్లో ఏం చెప్పావో అతనికి ఏమర్థమైందో. అమ్మో. మళ్ళీ ఫోన్ చేయమంటారా? వద్దులే, ఎప్పుడొస్తే అప్పుడే రాని. నాకు బాధపడే యోగం ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు? ఒసేయ్, ఆ తలగడైలా తగలయ్యే. ఇప్పుడే తెత్తానుండండి అమ్మా. ఏమిటి రావులమ్మా, అర్జెంటుగా రమ్మన్నావు? అమ్మగారికి ఏమైంది? అవును, ఆవిడ ఒక్కరితేనూ వదిలేసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒరే వెంకటేశు, ఆ కుక్కలు అలా అరుస్తూ ఉంటే అమ్మగారికి డిస్టర్బెన్స్ అని తెలీదు. అట్టగానండి, వెళ్ళు, వెళ్ళి వాటి చేత అరుపు ఆపించు. అట్టగానండి. నోరు మీద ముప్పొద్దుల తిని ఎదవరపులు 2 పూట్ల తిండి పెట్టడం మానేస్తే మీ రోగం కుదురుద్ది. ఇంట్లో అమ్మగారు, ఈదులో మీరు. అమ్మా, అయ్యో. రండి డాక్టర్ గారు, రండి. ఏమైంది పద్మ? పొద్దున నేను వెళ్ళినప్పుడు బాగానే ఉన్నావు కదా. ఇదిగో డాక్టర్ గారు వచ్చారు. ఫారెన్ రిటర్న్
నీకేం భయం లేదు. ఇదిగో నీ బాధ ఏమిటో వారితో చెప్పు. మీ బాధ ఏమిటమ్మా? లేవద్దు, అలానే కూర్చుని చెప్పండి. అబ్బా, పొద్దున బాగానే ఉన్నాను డాక్టర్. కాసేపు అలా బయటికి వెళ్దామని లేచాను. అబ్బా అమ్మా, ఒక్కసారి కాళ్ళు వణికాయి. నీరసమేమో అనుకున్నాను. గుండె దడదడా రైలు ఇంజన్లా శబ్దం చేస్తోంది. చచ్చిపోతానేమోనని అనుకున్నాను. అమ్మాయికి కూడా ఫోన్ చేద్దామని అనుకున్నాను. అదేమిటో ఫోన్ కూడా ఎత్తలేకపోయాను డాక్టర్. ఇది వరకు ఎప్పుడైనా ఇలా వచ్చిందా? లేదండి. మీ చెయ్యిలా ఇవ్వండి, బీపీ చూస్తాను. నువ్వేం భయపడకు పద్మా, మేమందరం లేవు. బీపీ నార్మల్గా ఉంది. ఒక్కసారి ఊపిరి తీసుకోండి, ఇంకొకసారి మరోసారి ఊపిరి పీల్చండి. ఊపిరి తీయలేకపోతున్నాను డాక్టర్. చూడండి, కాళ్ళు చేతులు ఇలా చల్లబడిపోతున్నాయో. రామనాథం గారు, ఆ ఏసీ ఒకసారి ఆఫ్ చేయండి. అలాగే. గట్టిగా ఊపిరి తీస్తే గుండె ఆగిపోతుందేమోనన్న భయం వేస్తోందండి. ఏమీ ఆగిపోదురండి, మేము ఆగిపోనివ్వంగా. హార్ట్ బీపీ అన్నీ బాగానే ఉన్నాయి, జబ్బేమీ లేదు, ఊరికే టెన్షన్. అవునవును డాక్టర్ గారు, ఊరికే ఆలోచించి టెన్షన్ పెంచుకుంటోంది. ఈ దడ తగ్గుతుందంటారా డాక్టర్? బాగుందమ్మా, తగ్గకేం చేస్తుంది? ఓ ఇంజక్షన్ చేస్తాను, బెంగ పెట్టుకొని అవసరం లేదు. రామనాథం గారు, ఈవిడకు శారీరకంగా ఏ జబ్బు లేదు, కొంత గాలి మార్పు అవసరం. అంచేత ఏ స్విట్జర్లాండో కొన్నాళ్ళు తీసుకుని వెళ్ళండి, అంతే. మరి నేను వస్తాను. బహుశా మళ్ళీ నా అవసరం రాదు, ఒకవేళ వస్తే మాత్రం ఫోన్ చేయండి. ఓకే, అలాగే. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు శ్రమ ఇచ్చాం. నో నో నో, నాట్ ఎట్ ఆల్, ఇది మా డ్యూటీ. వస్తాను. ఐఎమ్ సారీ పద్మా, ఎంత డబ్బుండి ఏం లాభం, నిన్ను బాధ పెడుతున్నాను. ఏమండి, నేను నిజంగా బతుకుతానంటారా? పద్మా, పోనీ అమ్మాయికి ఒకసారి ఫోన్ చేస్తేనో? నీకేమైనా పిచ్చా? ఏం పర్వాలేదు. ఇదిగో, ఎక్కడో అమెరికాలో ఉన్న అమ్మాయి రావడం అంటే మాటలా? అనవసరంగా దాన్ని కంగారు పెట్టొద్దు. ఇదిగో చూడు, ఈ బిజినెస్ వ్యవహారాలు చక్కబెట్టి ఓ వారం రోజుల్లో స్విట్జర్లాండ్ పెడదాం. ఈవేళ టికెట్ బుక్ చేస్తాను. వారం రోజులే? నాకు దినదిన గండంగా ఉంటుంది. వారం అంటే ఎంతసేపు, గిర్రున తిరిగిపోతుంది. పోనీ అందాక ఓ పని చేద్దాం, రేపు పల్లెటూళ్ళలో ఉన్న మన ఫామ్ హౌస్కి వెడదాం. మంచి గాలి, చెట్లు, ప్రశాంతంగా ఉంటుంది. ఆ పల్లెటూరుకా? నేను రాను బాబు. డోంట్ బి సిల్లీ పద్మా, చిన్నపిల్లలా మాట్లాడకు. పోనీ నువ్వు ఎప్పుడు ఉండలేకపోతే అప్పుడే తిరిగి వచ్చేద్దాం, సరేనా? నా మాట విను. ఇదిగో, నీకు గాలి మార్పు కావాలి అని డాక్టర్ చెప్పలేదు? అవును అనుకోండి, కానీ ఆ పల్లెటూరులో ఏ వైద్యం లేక దిక్కుమన్న చావు చచ్చిపోతానేమోనని భయంగా ఉందండి. ఏం మాటలు పద్మావి? ఇదిగో, నీకేం భయం లేదు, చేతిలో కారుంటుంది. ఉండు, ఏర్పాట్లు చేసి వస్తాను. రావులమ్మా, రావులమ్మా. పిలిచారయ్యా? లేదు, అరిచాను. అమ్మగారికి ఒంట్లో బాగోలేదు కదా, గుమ్మం దగ్గరే ఉండకుండా ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? అది కాదు బాబు, ఆ వెంకటేశ్ గారు పిలిస్తేను. వాడు ఫిట్ ఫర్ నథింగ్ ఫెలోగాడు. వాడు పని చేయడు, ఇంకొకరిని చేయనివాడు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి దేశం ఇలా తగలడిపోతోంది. సరేలే, ఇదిగో చూడు, నేను అమ్మగారు సాయంత్రం కారులో మన ఫార్మ్ హౌస్కి వెడుతున్నాము. నువ్వు అమ్మగారి సామాను సర్దేసి వెంటనే అక్కడికి వెడదాం. అలాగేనండి అయ్యా. ఇగో, గంగిరెద్దులా తలూపడమేనా? మేము వచ్చేసరికి అన్నీ రెడీగా ఉండాలి, ఏమిటి?
వింటున్నావా? వినుకుంటున్నానండి అయ్యా. ఒరే రమణ, ఏమిట్రా ఇది? రోడ్డా గోతులా? ఇలా కుదిపేస్తుంది ఏమిట్రా? చిత్తం, ఈ రోడ్డు అంతా ఇంతేనండి. ఈ రోడ్డు మీద కార్లు ఎలా పెడతాయిరా? ఎంత కొత్త కారైనా 4 సార్లు తిరిగితే లారీ అయిపోతుంది. అసలే మనది ఫారిన్ కారు కూడాను. ఇదేం కుదుపులు బాబు, ఎముకలు విరిగిపోతున్నాయి. నిండు చూలాలైతే పిల్ల పుట్టేస్తుంది. రమణ, కొంచెం నెమ్మదిగా పోనీరా, కారు దెబ్బ. ఇదేమిట్రా, సడన్ బ్రేక్ వేసావా ఏమిటి? ఏమైందిరా? కారు పాడవలేదు కదా? అయ్యో ఏమండి, మన కారు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు పద్మా. అదేమిట్రా, కారు ఆపి ఇంత స్థిరంగా కూర్చుండిపోయావు? రోడ్డుకి అడ్డంగా గేదెలండి, 5 నిమిషాలుంటే అవే పోతాయి. హారన్ కొట్టకపోయావట్రా? వాటికి హారన్లు కారు భాషలు తెలియదండి. అదేమిటి, వాటిని ఎవరు తోలరా? వాణ్ణి పిలిచి 4 తిట్టు. రోడ్డు వీళ్ళ తాతగారిదా? అమ్మా పద్మా, నువ్వు అలా ఎక్సైట్ అవ్వకు, అవే పోతాయి, ఊరుకో. అసలు అన్ని గేదెలకి ఒక్కడూ లేడే, డిసిప్లిన్ లేదు, పాడు లేదు. రోడ్డుకి వారగా వెళ్ళొచ్చు కదా. ఈ లెక్కన మనం ఎప్పటికి చేరుతామో ఏమిటో. పోనీ కాస్త మెల్లగా పోనిస్తానండి. పద్మా, కొంచెం కాఫీ గాని పాలు గాని ఇవ్వనా? వద్దులేండి, అసలే కుదుపులకి కడుపులో తిప్పేస్తోంది. దిక్కుమాలిన ప్రయాణం. కారంటే ఫారింది కానీ రోడ్లు మనమే కదా, రోడ్లు ఎక్కడ వేయించగలం? ఒకవేళ వేయిస్తామే అనుకో, మనం ఎప్పుడో పుష్కరానికి ఒకసారి వస్తాం. ఈలోగా ఈ రోడ్లు మళ్ళీ ఇదిగో ఇలాగే తయారవుతాయి. అంతేలేండి, కొన్ని మంచి పనులు చేద్దామన్నా చెయ్యలేము. మళ్ళీ ఏమైందిరా? ఏమీ లేదండి, అదిగో మేకల మంద. తప్పిద్దాం అనుకున్నాను, కానీ ఒక మేక అడ్డంగా పరిగెత్తిందండి. ఏమైందో చూసొస్తాను వెళ్ళి. అయ్యో, నా మేక కారు పోనాది దేవుడు. కారులో వెళ్తే కళ్ళు కనపడవా? రోడ్డు మీ బాబు గారిదా? ఇప్పుడు దాని కాలు ఎవడు బాగు చేస్తాడు? పట్నం పోవాలా? తప్పించే గానీ కాలు కలుగుతాం. నాకేదో భయం వేస్తోంది. పల్లెటూళ్ళలో ఇలాంటి మామూలే, రోడ్డు మధ్యలో వదిలేస్తారు. ఇలాంటివి ఏవైనా జరిగితే 10వ 12కు దండుకుంటారు అంతే. నువ్వు అనవసరంగా టెన్షన్ ఫీల్ అవ్వకు. అది కాదండి, మేక కాలు విరిగిపోయిందంటండి, డబ్బెమ్మంటున్నారు. అది కారుకి అడ్డం పడితే మనమేం చేస్తాం రా? వాళ్ళు అవేవి వినరండి. ఇంతకు ఎంత కావాలిట? 1000 రూపాయలు అంటండి. ఏమిటి, ముష్టి మేకకి 1000 రూపాయలా? ఇవ్వమన్నామని చెప్పు. అబ్బా, నువ్వు పద్మా, ఇదిగో ఈ జనంతో దెబ్బలాడి లాభం లేదు. రమణ, వెళ్ళు, ఇదిగో డబ్బు. ఇదిగో వాళ్ళకు ఎంతో కొంత ఇచ్చి పంపించే వాళ్ళని. అలాగేనండి. ఏదనుకుంటున్నారు? మీ కారు మీ గొప్పేమో కానీ మా మేక మా ప్రాణం. డబ్బిచ్చి కదలండి, లేకపోతే మీ కారు కదలదు. ఇదిగో ఆగండి, ఆగండి అయ్యా. ఇదిగో ఈ మేక ఖరీదే 1000 రూపాయలు ఉండదు. ఇదిగో ఈ 500 తీసుకొని అర్థం తప్పండి. నడవండి. గొడవ వదిలిపోయింది. ఇక కారు ఎక్కడ ఆకుండా తీసుకెళ్తానమ్మా. అమ్మయ్యా, గండం గడిచింది. ఉత్తి గడ్డి తిని ఈ ప్రయాణం ఒప్పుకున్నాను. గాలి మార్పు వద్దు, ఏం వద్దు. అమ్మా
ప్రతి చిన్న విషయానికి అలా ఫీల్ అవుతావేం పద్మా? టేక్ ఇట్ ఈజీ. ఇదిగో ఇంకొక 5 నిమిషాలు ఓపిక పట్టు. అదిగో వచ్చేసాం. జాగ్రత్తగా దిగు. రావునమ్మా, అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి మేడ మీద కొద్దు, మళ్ళీ ఆయాసం వస్తుంది. ఇదిగో రావణా, సారాను యువతలు పెట్టు. వెళ్ళు వెళ్ళు పద్మ, నెమ్మదిగా వెళ్ళు. నెమ్మది నెమ్మది వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వు. అలా గాలికి తిరిగి వద్దాం. ఏమిటి తిరగడానికా? నా వల్ల కాదు బాబు, ఊళ్ళంతా పిప్పి అయిపోయింది. అదేం రోడ్డు, అదేం ప్రయాణం. శత్రువు కూడా వద్దులేండి బాబు. ఫోన్లే పద్మ, ఇదిగో పెందరాడే అన్నం తినేసి పడుకుందాం. ఒరేయ్, ఎవర్రా అక్కడ? లోపలంతా చీకటిగా ఉంది, లైట్లు వేయలేదా? ఇక్కడ పగలంతా కరెంట్ ఉండదండి. రాత్రి 8 గంటలకు ఇస్తారు. పెట్రోమాస్ లైట్ వెలిగించమంటారండి. అయ్య బాబోయ్, ఏసీ మాట దేవుడెరుగు, కనీసం ఫ్యాన్ అయినా లేకపోతే ఎలా? ఏ ముహూర్తాన బయలుదేరేమో కానీ అన్నీ ఇలాగే ఉన్నాయి. ఓరి దేవుడు, అబ్బా ఓ జనరేటర్ కొంటే పోయేది కదా. అబ్బా ఉష్, రామ రామ, ఏమిటి బాధ నాకు. ఊరుకో పద్మా, ఇదిగో ఇక్కడ ఇలా తగలడుతుందని కలగన్నానా? ముందే తెలిస్తే ఏకంగా స్విట్జర్లాండ్కే వెళ్ళేవాళ్ళం. మీరు అలా కూకోండమ్మా, నా నిసిన కర్రతో ఇసురుతాను. ఇదిగో ముందు అర్జెంటుగా అమ్మగారికి వేడిగా కాఫీయో పాలో తీసుకురా. అబ్బా, ఆ తలుపు నెమ్మదిగా వేయొచ్చు కదా, అసలే భయపడి చేస్తున్నాను. ఏదో కుక్కలు అర్ధరాత్రి కాడ అలా ఏడవకూడదు. అవి అరుస్తుంటే మధ్య నీకేటే, ఆటికేది బాధ ఉందో మరి? బాధలు మనకే కాని కుక్కలు కొండవేటే. అది కాదరా సింహాచలం, కుక్కలు అలా మొర్రెత్తి ఏడిస్తే ఏదో చెడుపు జరుగుద్దట మా అమ్మ చెప్పేది. చెడుపు ఆటిగా మనక వాళ్ళకు తొంగోయే. నీకంతా ఆశకాలే మరి, పెద్దోళ్ళు ఊరికే అంటారేటి? ఆటి మీద రాయిస్తురా, దూరంగా పోతాయి. నోర్మయ్యే, నీకు మరీ శాశ్వతం పెరిగిపోయినది. అసలే అవి ఏడుస్తా ఉంటే కొట్టమంటావేటే? కాసేపు ఆడిచి అవే వల్లకుంటాయి. అయితే కొట్టనంటావా? నానే కొడతానుండు. అర్ధరాత్రి నీ గోలేటే బాబు. నువ్వు తొంగవు, మమ్మల్ని తొంగో నీవు. రావునమ్మ, నీతో మా సెడ్ సిగ్గొచ్చి పడినది. చూడు సింహాచలం, నాకేటో బితుకు బితుకుమంటుందిరా. చీకట్లో సెట్లో చూడరా, చుట్టీర పోసుకున్న జడలు దయ్యాలా లేవు అన్నట్టు. సింహాచలం, కుక్కలకి దయ్యాలు అనిపిస్తాయటగా. ఇది మీ అమ్మే చెప్పిందా? అబ్బా పడుకోని ఇవే తల్లి. ఇదొకటి ఏదో కూత. పిట్ట అరవదేటే మరీ సోచం. కుక్క మొరకూడదు, పిట్ట అరవకూడదు. బాగుందే, పడుకో పడుకో. అబ్బా, మళ్ళీ ఏటొచ్చినాదో ఏటో. వస్తున్నానయ్యా. భగవాన్, ఈ బాధ భరించలేను. తల ఎవరో బద్దలు కొట్టేస్తున్నట్టుంది. ఈ అడవిలో ఎప్పటికి తెల్లారుతుందో ఏమిటో. ఈ లోపు నా బతికే తెల్లారిపోయేటట్టుంది. ఏం మాటలు పద్మా అవి? ఇదిగో నీ మందుల్లో తలనొప్పికి మందేం లేదా? ఉంటే వేసుకోనా? అసలు ఆ దిక్కుమాలిన ప్రయాణం వల్లే ఈ వెధవ తలనొప్పి పట్టుకుంది. చచా, అయ్యో ఏమిటి బాధ నాకు. కొంప తీసి బ్రెయిన్ ట్యూమర్ కాదు కదా? నీ మొహం, తలనొప్పి వచ్చినంత మాత్రాన బ్రెయిన్ ట్యూమర్ అని, గుండె నొప్పి వచ్చినంత మాత్రాన హార్ట్ అటాక్ అని భయపడితే ఎలా చెప్పు? ఏమిటో బాబు, నాకేదో అయిపోతోంది. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి నాకు. ఈ రావులమ్మేది నిద్రపోతుందా ఏమిటి? ఇంకా పిలిచినారా బాబు? అరగంట నుంచి అరుస్తున్నానే, వినిపించలేదా? కాదు బాబు, వరండాలో తొంగున్నాను కదా, వినబడలేదు. సరే సర్లే. ఇదిగో అమ్మగారికి విపరీతమైన తలనొప్పిగా ఉంది, అర్జెంటుగా డాక్టర్ని పిలవాలి. ఆ మంగపతి ఏడి? ఆ మూల గదిలో తంగున్నాడు బాబు. నువ్వు పరిగెత్తుకెళ్ళి మంగపతిని నేను రమ్మన్నానని చెప్పి పిలుచుకురా. అలాగేనయ్యా. రామరామా,
ఏమిటి బాధ నాకు? చీమకైనా అపకారం చేసి ఎరగనే ఇంత డబ్బుంది, ఏ లాభం? ఆఖరికి మందైనా లేకుండా దిక్కుమాలిన చవన మోహన రాసి పెట్టాడేమో భగవంతుడు. తలనొప్పితో ఎవరైనా చచ్చిపోవడం విన్నావా పద్మ? నీవెది గాని ఇదిగో మరీ చిన్నపిల్లలా మాట్లాడకు, ఏదో ఒకటి చేద్దాంలే. ఏం చేద్దాం? ఏముంది చేయడానికి? రాత్రంతా నేను ఇలా బాధపడ్డాం, తెల్లారి బతుకుంటే ఇంటికి పోవడం తప్పించి. బాబా ఇదిగో అస్తమానం అలా అశుభం పలుకుతావే, కాస్త ఓర్చుకో మరి. ఓర్చుకో ఓర్చుకో, ఎంతని ఓర్చుకోమంటారు? మీకేం తెలుసు ఎంత ఓర్చుకుంటున్నానో? తెలుసు అనుకో. ఇదిగోనమ్మా ఏడి కాఫీ తెచ్చినాను, కూర్చుంటూ తాగు. మన ఒంటోడి కాడ తలనొప్పి మాత్రలుంటాయి, ఒకటి తెమ్మంటారా? వద్దు వద్దు, ఇలాంటి వైద్యాలు ఏమీ వద్దు. అయ్యో దేవుడా, ఏమిటి నాకీ బాధ? అదిగో గుమత్త గారు వచ్చినారు. అయ్యా నమస్కారం. ఎందుకో రమ్మన్నారుట? సరసాల ఆడదామని. అర్ధరాత్రి పిలిచాను అంటే అర్జెంటు కాక మరేమిటయ్యా? ఇగో చూడు మంగపతి, అమ్మగారికి విపరీతమైన తలనొప్పిగా ఉంది. అలాగా? ఈ చుట్టుపక్కల డాక్టర్ ఎవరైనా ఉన్నాడా? డాక్టర్ బుర్రగోక్కుంటావేమిటయ్యా? ఉన్నాడో లేదో తెలీదా? అయ్యా పేరుకి ప్రైమరీ హెల్త్ సెంటర్ అయితే ఉంది, దానికి డాక్టర్ గారు కూడా ఉన్నారు, కానీ అతను ఎప్పుడు పట్టణంలోనే ఉంటాడయ్యా. మరి ఇక్కడ ఎవరికైనా జబ్బు చేస్తే ఎలా? దాంట్లో పనిచేసే ఒక ఆయన ఉన్నాడు, ఏదో వైద్యం చేస్తాడమ్మా. ఇదిగో నాకదంతా తెలీదయ్యా. ఇంతమంది బలగా ఉన్నారు, ఏం లాభం అయ్యా? అయ్యా ఇక్కడ ఒక మామూలు వైద్యుడు ఉన్నాడు, బాగానే చూస్తాడు. పోనీ అతన్ని తీసుకురామంటారా? ఏమిటి ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చారని మామూలు డాక్టరా? నాకొద్దు బాబు. ఇదిగో మంగపతి, ఇలాంటి తలమాసిన సలహాలు ఇవ్వడం మానేసి ఎక్కడ తెస్తావో ఎలా తెస్తావో మంచి డాక్టర్ని మాత్రం తీసుకురా. వెళ్ళు, పరిగెత్తారయ్యా అంటుంటే. అయ్యా అయ్యా చెప్తాం, అలాగే అలాగే తెస్తానయ్యా. నాకు చెప్పినాను కదా ఏదో ఒకళ్ళు ఏడోకూడదని. మరి ఇప్పుడు ఏటైనది? అయ్యగారు తాటాకు నిప్పులు పటపట్లాడిపోతున్నారు, ఓరికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. చూడు మంగపతి బాబు, బాగా చూడు, అందరు తంబాల్లో ఎలా నిలబడిపోయారు. ఏం దారో దేవుడో. నోరు ముయ్యే వేధవా కామెంట్ నువ్వును. మీకే మీరంతా బాగానే ఉన్నారే, మధ్యలో నాకు వచ్చింది గండం. ఎప్పటికప్పుడు ఈ అడవిలో డాక్టర్ ఎక్కడ దొరుకుతాడు? నేనేమన్నా గాడి వాడినా ఖుష్ అంటే డాక్టర్ అవడానికి? మంగపతి గారికి ఎంత కోపం రావటం ఎప్పుడూ చూడలేదు. ఏదో నాకు కోపం ఏమిటిరా వెధవా? ఒరే రమణ, కోపం కాదురా చేతగానితనం. లేకపోతే ఏదో ట్యాబులెట్ వేసుకుంటే పోయేదానికి ఇంత హంగామానా? ఈవిడేమన్నా పట్టపురాణి అనుకుంటుందా? పట్టపురాణి కాదు మంగపతి గారు, పట్నపురాణి. ఆ పట్టపురాణి తలపోటు నా తలకు చుట్టుకు తెచ్చిందిరా. కూసింతే నెమ్మదిగా మాట్లాడండి బాబు, గోడలకి చెవులుంటాయట. గోడలకి చెవులున్నా చెట్లకి కళ్ళున్నా ఇప్పుడు నా గతేమిటే? ఈ చీకట్లో ఎక్కడ తిరగను? ఈ టైంలో రోడ్డు మీద పాములు షికారులు వస్తాయి, కుక్కలు అడ్డంగా పడుకుంటాయి. దేని మీద కాలేసినా నా బ్రతుకు హరి. పోనీ బాబు నేను కూడా తోడురానా అండి? అవును బాబు, రవణ బాబుని కూడా తోడు తీసుకెళ్ళండి, మనిషికి మనిషి తోడు. ఇంకా నయ్యం, అయ్యగారికి మూడు మారిపోయి పట్నం పోదాం అన్నారనుకో, మరి నువ్వు లేకపోతే ఇంకేమైనా ఉందట్రా? నిన్ను కారు కింద వేసి తొక్కేస్తాడు. మంగపతి బాబు, నాకు తెలియక అడుగుతాను, అయ్యగారికి కాలు తోడటం రాదా? తోలటమేంటే, అదేమన్నా గేదా మేక? దాన్ని డ్రైవింగ్ అంటారే. అదేలే, నాకు నోరు తిరక్క. అయ్యగారికి డ్రైవింగ్ వస్తుందే, కానీ వాడు నడపరు, ఎందుకంటే పరువు తక్కువ. ఏటేటి, ఎవరి కారు వాళ్ళు తోలుకోవడం పరువు తక్కువ, మరి ఎవరికి ఏదైనా వాళ్ళు తోలుకోవటం లేదు. బాగుందే, గేదె కారు ఒకటేనంటే నీ సోది నువ్వును. పాపం, ఏదో పిట్ట దారి తప్పిపోయినట్టుంది, ఎలా గోలు పెడుతుందో చూడు. నోరు ముయ్యవే, దారి తెన్ను తెలియక మనం చస్తా ఉంటే పెట్ట దారి తప్పిపోయిందంట, ఈవిడ జాలి పడుతుంది. పోయి దానికి దారి చూపించిరా. ఎందుకురా రమణ దాని మీద విసుక్కుంటా అనవసరంగాను? ఇది దోవ తప్పిపోయిందా రాములమ్మా? ఒళ్ళకో రమణ బాబు, నీకంతా నవ్వులాటే, పెద్దోళ్ళు ఊరికే అంటే రేటి.
యాదో పిట్ట దాని నరిపిన్నావా తీ తీ అని అరుస్తుంది. ఏదో సావు కబురు వింటాం. అది నిజమేలే. ఇప్పుడు గనక డాక్టర్ బాబు దొరక ఆ ఎమ్మకి తలనొప్పి తగ్గకపోతే మన సావు కబురు మనమే వింటాం. నీ నమ్మకాలు నువ్వు పాడుగాను సంతేస్తున్నావు కదా. నెమ్మదిగా వెళ్ళు బాబు. ఓ వైపు అమ్మగారు తలనొప్పితో విలవిలాడిపోతూ ఉంటే మీరు కబుర్లు చెప్పుకుంటున్నారా? ఆ మంగపతి వెళ్ళారా లేదా? ఇంకా మంటగా వాడుతున్నాడా? మీకు అసలు విశ్వాసం లేదురా. తెల్లారేసరికి అందరినీ డిస్మిస్ చేసేస్తాను. భగవంతుడా, ఏం కర్మ తెచ్చిపెట్టావయ్యా. అర్ధరాత్రి ఇలా రోడ్డున పడి పిచ్చివాడిలా ఈ తిరుగుడేమిటి? లేని డాక్టరు కోసం వెతకడం ఏమిటి? అంత డబ్బుంది, ఒక డాక్టర్ని వెంట తెచ్చుకోవచ్చుగా. అందరి ప్రాణాలు హాయిగా ఉండేవి. ఆవిడికి అలా సాగుతోంది. అన్నట్టు ఇక్కడ షావుకారు కొడుకు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదూ. ఒకవేళ నా అదృష్టం బాగుండి ఆ కుర్రాడు ఇక్కడే ఉంటే బాగుండు. అయినా ఒక్కసారి అడిగి చూస్తాను. ఎవరు ఎవరంటే మాట్లాడరే? అర్ధరాత్రి మధ్యలో తెరువుని ఎవరయ్యా బాబు? అయ్యా, ఎవరు కావాలి? అరే అలా చూసుకొస్తావే? నారాయణ గారు, నేనండి మంగపతిని, రామనాథం గారి గుమస్తానండి. ఏమిటి ఈ వేళ ఎప్పుడు వచ్చావు? డబ్బేమన్నా కావాలా? అబ్బే, 10వ పరకు అయితే ఉందనుకో, ఎక్కువైతే పొద్దున్నే. రా కూర్చో. కాదు, డబ్బు కోసం కాదండి, అసలు కూర్చోడానికి టైం లేదు. మరెందుకు ఈ అర్ధరాత్రి వచ్చావు? అన్నట్టు మీ అమ్మగారు అయ్యగారు వచ్చారని విన్నాను. ఊరికైనా ఆశయమైనా అమ్ముతారా? ఎందుకు వచ్చారో తెలీదు. అమ్మగారికి తలనొప్పట, టాపు లేచిపోతుంది. ఆవిడ అరుపులకి తోటలో చెట్లన్నీ వణికిపోతున్నాయంటే నమ్మండి, మాకందరికి ప్రాణాలు పోతున్నాయండి. మరి మీరేం చేస్తారులేండి. మరి అదేనండి, ఇప్పుడు అర్జెంటుగా నేను గనక డాక్టర్ను తీసుకెళ్ళకపోతే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. వేర్రా వికారమా? రెండో పెళ్ళ? అవే మాకు తెలియటం లేదు. మరి మీ అబ్బాయి పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదండి? అవును. అతను గాని ఉన్నాడేమోనని ఇలా వచ్చాను. ఇప్పుడు ఎందుకుంటాడు? వచ్చే వారం వస్తాడు. చచ్చాను. అయినా తలనొప్పికి అంత రహస్యమిటయ్యా. ఎవరైనా వింటే నవ్వుతారు. సొంటి కొమ్ము అరగదీసి పట్టువేయమను, 10 నిమిషాలు తగ్గిపోతుంది. ఇగో సొంటి కొమ్ములు నా దగ్గర ఉన్నాయి, తీసుకెళ్ళు. అది ఈ సొంటితో పోయే తలనొప్పి కాదండి, డాక్టరు రావాల్సిందే. అంతేలే, డబ్బు అందరికీ అరగదు. ఇదిగో ఇలాగా వికటిస్తుంది. ఇది డబ్బు జబ్బయ్యా, దీనికి మందు లేదు. అంతా నిజమేనండి, కానీ ఇప్పుడు నా గతేమిటి? బంగాళాలో మా వాళ్ళంతా ఎలా ఉన్నారో తెలుసా? గోడకి నిలబెట్టిన శవాల్లా ఉన్నారు. కదిలితే ఆవిడ నొప్పి ఎక్కడ ఎక్కువైపోతుందో అన్నట్టున్నారండి. సరేలేండి, అనవసరంగా మీకు శ్రమ ఇచ్చాను, ఏమనుకోకండి. మరి నేను వస్తాను. పర్వాలేదులే. అన్నట్లు ఇప్పుడు గుర్తొచ్చింది. ఏమిటండి? 2-3 రోజుల కిందట ఆ సందులో ఏదో డాక్టర్ బోర్డు చూసినట్టు గుర్తు. నేనంతగా పట్టించుకోలేదు. అయ్యా, చావు కబురు చల్లగా చెప్పారు అంటారు. ఇంత మంచి కబురు ఇప్పుడా చెప్తారు? పొద్దున్నే వచ్చి మీకు పాలుతో అభిషేకం చేస్తాను. ఒక పని చేయండి, మీ దగ్గర టార్చి ఉంటే ఇస్తారు, పొద్దున్నే ఇచ్చేస్తా. ఓ, దానికేం భాగ్యం. ఉండు, తెచ్చిస్తాను. భగవంతుడా, నారాయణ రూపంలో కనిపించావా? ఇదిగో టార్చి. మీరునో మళ్ళీ వచ్చి తీర్చుకుంటాను. వస్తాను. అమ్మయ్యా, ఆ నారాయణ ధర్మం అని ఓ తోవ దొరికింది, టార్చి దొరికింది. కుక్కల్ని తొక్కేస్తానన్న భయం లేదు. అదిగో బోర్డు. ఏం పేరు? డాక్టర్ రామారావు. ఆహా, ఏ పేరైతేనేమి. ఇదేమిటి గేటు తీసే ఉంది, తలుపు కూడా వారుగా వేసింది. ఎవరది? లోపలికి రండి. అయ్యా నమస్కారం, నా పేరు మంగపతి అండి. నమస్కారం, అలా కూర్చోండి. నేను కూర్చోవడానికి టైం లేదండి. మరేం పని మీద వచ్చారు? మిమ్మల్ని అర్జెంటుగా తీసుకెళ్దామని వచ్చాను. ఏమిటి, కిడ్నాపింగా? కిడ్నాపింగా నా పిండా కూడా. మీరు వెంటనే నాతో రాకపోతే మా ప్రాణాలు పోతాయి డాక్టర్ గారు. మీరు బాగానే ఉన్నారే. నేనంటే నేను కాదండి. అయ్యా, అసలు సంగతి ఏమిటో చెప్పండి. నిజానికి అంతా చెప్పడానికి టైం లేదు, కానీ కొంత చెప్పాలి. మా అమ్మగారు. ఏమైంది మీ అమ్మగారికి? మా అమ్మగారు కాదండి.
ఓహో, సవత్తెల్లా? ఏ తల్లి కాదయ్యా, మా అయ్యగారు ఉన్నారా? నాకు తెలీదు. మా యజమాని, ఆ అమ్మగారు. అంటే ఆయన తల్లా? కాదండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, ఆయన భార్య. చూడండి, ఇంతకీ నేను రావడానికి ఆవిడకి సంబంధం ఉందండి. ఏమిటి, నాకు ఆవిడకినా? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మరి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. అదే చెప్తున్నాను. ఆ రామనాథం గారు భార్యని ఏసీ మేడల్లో పెంచారండి. డబ్బుంది, పెంచాడు, అందులో ఏముంది? ఆమెకి పుట్టినప్పటి నుండి పట్టు అంటే ఎంతో ప్రేమట. ఏం పాపం, వాళ్ళ పుట్టింటి వారు పట్టు నేసేవారా? తెలీదు, కానీ రామనాథం గారు ఆవిడ్ని పట్టు పరుపులు, పట్టు చీరలతో పట్టు మనిషిగా దిద్దారండి. ఆవిడ పట్టుకుంటే వదలదా? ఏమో కాని ఒకటి మాత్రం నిజం, అన్నీ ఆయనే పెంచినా తన బరువుని మాత్రం కేవలం ఐస్ క్రీములతోనూ, చాక్లెట్లతోనూ, ఫాస్ట్ ఫుడ్లతోనూ, స్వీట్లతోనూ బాగా పెంచేసుకుందండి బరువు. బాగుందండి. అవును, ఇంతకీ నన్నెందుకు రమ్మంటున్నట్టు? అసలు ఆవిడేనండి అసలు కదా. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి, ఏం చెప్తున్నాను? అదే ఐస్ క్రీములు, స్వీట్లు అవి తిని బరువు పెరగడం గురించి. అవునా? పాపం ఆయనకి పంచప్రాణాలు ఆవిడే. తను ఇండియన్ కారు కొనుక్కుంటే ఆవిడికి మాత్రం ఫర్లాంగ్ పొడవున్న ఫారెన్ కారు కొన్నారండి. డ్రైవర్ మాత్రం ఫారెన్ వాడు కాదనుకోండి. పాపం, రెండో పెళ్ళా? తెలీదు. మరి పిల్ల పీచు? ఒక్క అమ్మాయి అమెరికాలో ఉంది, అల్లుడు మాత్రం ఇంగ్లాండ్ లో ఉంటాడు. ఏమో, విడాకులా? తెలీదు. మా అమ్మగారు పట్టు మనిషే గాని పట్టుమని 10 అడుగులు కూడా వేయలేదండి. అదే కాళ్ళకేమైనా ఇబ్బందా? నడిస్తే గుండెదడ ఆయాసం, 10 నిమిషాలు కూర్చుంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కిపోతాయి. ఎన్నో ఊర్లు తిప్పారు, ఏమీ లాభం లేదు. చూడండి, ఇంతకీ ఆవిడ సొంతంగా ఏ పనైనా చేస్తుందా? ఒక్కటి చేస్తుందండి. ఏమిటో? ఊపిరి మాత్రం పీల్చుకుంటుంది. మరే అది ఇంకొకరు చేయడానికి వీల్లేదు కాబట్టి. అయ్యా డాక్టర్ గారు, నిజానికి నాకు టైం లేదు, కానీ పేషెంట్ గురించి కొంత తెలిస్తే మీకు వైద్యం చేయటం సులువు అవుతుందని చెప్పాను. మీరు వెంటనే బయలుదేరాలి సార్. షూర్. అబ్బా, అయ్య బాబోయ్, ఈ నొప్పేంట్రా దేవుడా! భరించలేకుండా ఉన్నాను. ఎంతసేపు అని ఓర్చుకోమంటారండి? మంగపతి వెళ్ళాడు కదా, డాక్టర్ని తీసుకొస్తాడు. ఎప్పుడు వస్తాడో ఏమో. మంగపతి బాబేటి ఇంకా రాలేదు? ఏమిటో తొందర, వస్తారులే. ఇక్కడ డాక్టర్ ఎక్కడ దొరుకుతాడు? పాపం అలా తిరిగి తిరిగి ఎక్కడో సొమసి వెళ్ళిపోయి ఉంటాడు. అబ్బా, అమ్మో, ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. ఈ నొప్పితో అల్లాడిపోతున్నాను దేవుడా. అయ్య బాబోయ్, ఏమండి, పట్నం వెళ్ళిపోదామండి. అబ్బా, పట్నం వెళ్ళిపోదాం. అలాగేనండి. ఇదిగో ఊరుకో పద్మా, ఊరుకో. ఇదిగో రమణకి చెప్పాను, పట్నం వెళ్ళిపోదాంలే. ఉండు ఉండు. ఇదిగో రావమ్మా. వస్తున్నాను బాబు. అట్టగే అట్టగే. అదేంటి టార్చ్ లైట్ అనిపిస్తోంది? ఎవరో వస్తున్నారు. రమణ బాబు చూడు. మంగపతి గారి వెనకాల ఎవరో ఉన్నారే, బహుశా డాక్టర్ అయి ఉంటాడు. ఓలమ్మో ఓలమ్మో, డాక్టర్ బాబు వచ్చేసినాడు. అదే రమ్మంటే అరుస్తావంటే నువ్వు ముందుగా. డాక్టర్ బాబు వచ్చేసినాడండి, డాక్టర్ బాబు వచ్చేసినాడు. ఏమిటి, నిజమా? ఇదిగో పద్మ, డాక్టర్ గారు వచ్చేసారట. ఇంకేం పర్వాలేదు, రండి రండి డాక్టర్ గారు. మీరేం చెప్పొద్దు, ముందు ముందు ఆవిడ్ని చూడండి. నేను ఈ బాధ భరించలేను డాక్టర్. నాకింత విషయం ఇవ్వండి, నా బాధ ఎవ్వరికీ అర్థం కాదు. చూడు పద్మ, డాక్టర్ గారు వచ్చేసారు, మరేం పర్వాలేదు, నా మాట నమ్ము. చూడండి సార్, మీరు కొంచెం జరగండి. అమ్మా, మీ బాధ ఏమిటమ్మా? తలనొప్పి డాక్టర్. ఉండి వస్తుందా, కంటిన్యూస్ గా ఉంటుందా? ఏమో డాక్టర్, నేనేం చెప్పలేను. చెప్పొద్దులే పద్మ, చెప్పొద్దు. అవును డాక్టర్ గారు, మీరు ఎక్కడ చదివారు? లండన్ లో. అలా చెప్పండి, ఎంతైనా ఫారెన్ లో చదివిన తీరే వేరు. పద్మ, ఆయన ఫారెన్ లో చదివారట. చూడండి డాక్టర్ గారు, పద్మకి 4 అడుగులు వేస్తే గుండె దడ. దేశం అంతా తిప్పాను,
అందరూ డాక్టర్లు ఏమీ లేదంటారు. ఏమీ లేకుండా గుండె దడ ఎలా వస్తుందండి? నిజమే. మీరేం అనుకోకండి, నాకు మన డాక్టర్ల మీద నమ్మకం పోయిందండి. అందుకే ఏ అమెరికాకో రష్యాకో తీసుకువెడదాం అనుకుంటున్నాను. ఇదిగో ఇంతలో ఈ తలనొప్పి ఒకటి. నాకు బ్రెయిన్ లో ఏమీ అవడం లేదు కదండి. అలా ఏమైనా అయితే మీరు ఇలా ఉండరులేండి. అదిగో అదే డాక్టర్ గారు, ఎక్కువగా ఊహించుకుంటుంది అంతే. పర్వాలేదులేండి, మీరేం కంగారు పడకండి. నాతో ఎవరినైనా పంపించండి, నేను టాబ్లెట్లు పంపిస్తాను. అదేమిటి, ఇంజెక్షన్ అవసరం లేదంటారా? అక్కర్లేదమ్మా, ఇంజక్షన్లు అవి ఏం అవసరం లేదు. అరగంటలో అంతా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. మీకు శ్రమ ఇచ్చాం. ఇదిగో మంగపతి, అయ్యా డాక్టర్ గారితో వెళ్ళు. అవును, మీరు ఎలా వచ్చారు? ఎలా ఏమిటండి, నడిచి వచ్చాం. వాట్, ఈ చీకట్లో నడిచి వచ్చారా? మంగపతి, అయ్యా నీకు బుద్ధుందా అసలు? డాక్టర్ గారిని కారులో తీసుకురావాలని తెలీదు? అయ్యా కారు తమకు అవసరం అవుతుందని. ఇంతకంటే అవసరం ఏమిటి? ఏ పనైనా చేసే ముందు ఆలోచించుకోవాలయ్యా. ఇట్స్ ఆల్ రైట్, పర్వాలేదు. ఏమిటి పర్వాలేదండి, ఫారెన్ లో చదివిన డాక్టర్ని అర్ధరాత్రి నడిపిస్తాడా? రామనాథం గారు, ఆ సంగతి మర్చిపోండి. నేను వెళ్ళి టాబ్లెట్లు పంపిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీదు. ఇదిగో మంగపతి, అయ్యా ఈసారైనా కారులో తీసుకెళ్ళు. అలాగేనయ్యా. రామనాథం గారు, వెళ్ళొస్తాండి. గుడ్ నైట్. డాక్టర్ గారు రండి. అలాగే పద. సుగుణ, కాఫీ ఇవ్వయ్. పాలు ఇంకా రాలేదండి. అబ్బబ్బబ్బా, ఈ రీసెర్చ్ పేరుతో కాదు గాని ఈ దిక్కుమాలను ఊర్లో పడేశారు. నా వల్ల కాదండి. అదే అవుతుంది లేవయ్. అమ్మా పాలు రా నాయనా రా. ఇంత పొద్దెక్కే వరకు పాలు తేకపోతే ఎలాగయ్యా? గేదెకి తౌడైపోయినాదండి. తౌడు పుట్ట ముందెళ్తేనే గాని పాలిదండి. కొలుకు వచ్చేసరికి ఈ పొద్దుపోయినదండి. సర్లే సర్లే, సిటీలో అయితే ఈ ప్రాబ్లమే ఉండదు. అర్లీ మార్నింగ్ మిల్క్ ప్యాకెట్స్ రెడీ. అయ్యా డాక్టర్ గారు నమస్కారం అండి. దండాలండి మంగపతి గారు, ఏటిలా వచ్చారు? నీకోసం కాదే తప్పుగా. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు? నా పేరు మంగపతి అండి. డాక్టర్ గారి కోసం వచ్చాను. డాక్టర్ గారా? డాక్టర్ గారు ఇక్కడ ఎవరు లేరే? ఏమిటి సుగుణ, ఎంతసేపు పాలు తీసుకోవడమేనా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో వచ్చారండి, మంగపతి అంట. డాక్టర్ కావాలంటేను ఇక్కడెవరు లేరని చెప్తున్నా. సుగుణ, అతన్ని లోపలికి పంపి నువ్వు కాస్త కాఫీ పట్టరా. అయ్యా కోటి నమస్కారాలు డాక్టర్ గారు. మా ప్రాణాలు కాపాడారు, మా ఉద్యోగాలు నిలబెట్టారు. అది సరే మంగపతి గారు, ఇంతకీ మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అయ్యా ఏం చెప్పమంటారు, మీరిచ్చిన టాబ్లెట్లు వేసుకున్న వెంటనే నిద్రపోయారు. మళ్ళీ తలనొప్పి అంటారేమోనని మేము కన్ను మూయలేదంటే నమ్మండి. బాగుంది. అయ్యా మీ రుణం తీర్చడం మా వల్ల కాదు, ఏదో మా శక్తి కొద్దీ కాదనకండి ప్లీజ్. ఇదిగోండి కాఫీ తీసుకోండి. తీసుకోండి మంగపతి గారు. అవును, ఇవన్నీ ఏమిటి? ఏమి లేదు మేడం, డాక్టర్ గారికి చిన్న కానుక. కానుకలా? డాక్టర్ ఏమిటి, కానుకలేమిటి, ఏమిటి అర్థం ఏం లేదు సుగుణ, ఇదంతా ఒక చిన్న ఫార్స్. ఫార్సా? అదేమిటండి? నీకు తర్వాత చెప్తానులే సుగుణ. చూడండి మంగపతి గారు, అయ్యా ఆ గిఫ్ట్లన్నీ తీసుకెళ్ళి అది మీరందరూ పంచుకోండి. నిజానికి నేను డాక్టర్ని కాదు, పిహెచ్డి చేసిన డాక్టరేట్ని. నిన్న మీ గాబరా చూసి మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. తీరా అక్కడ పరిస్థితి చూశాక తెలిసింది ఆవిడకేం జబ్బు లేదని, కేవలం డబ్బు ప్రభావం అని. అది డబ్బు జబ్బండి. అందుకే నేను కేవలం 2 విటమిన్ టాబ్లెట్లు మాత్రమే ఇచ్చాను, అంతే. మీరింతవరకు పట్నపురాణి తలపోటు నాటకం విన్నారు. రచన బీనాదేవి. సమర్పణ హైదరాబాద్ కళ్యాణి కళానికేతన్ సభ్యులు. ఇందులో బి భానుప్రకాష్, ఎం జయశ్రీ, ఎంఎన్ శర్మ, ఏకే శ్రీదేవి, సి రంగనాథం,
సమ్మెట గాంధీ, వెర్నా కృష్ణార్జునరావు, సిహెచ్ లక్ష్మణస్వామి, కె చెన్నారావు, పి నాగేశ్వరరావు, డి సత్యనారాయణ, సత్యప్రియ, విష్ణుకుమార్, అబ్దుల్ పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.